కాదబ్బా, డిసెంబర్ 31వ తారీఖు నాడు దావత్ చేసుకోవాలని రూల్ ఏమన్నా ఉన్నదా అనోళ్ళ మీరు చెప్పుర్రి నాకు. అగర్సే దావత్ చేసుకోకుంటే నామోషా చెప్పుండ్రి. దావత్ చేసుకుంటేనే కొత్త ఏడాదిలో మంచిగా అవుతుందా, మన రాత మంచిగా మారుతుందా? ఏందో ఏమో పోన్రమ్మ. కొందరు గట్లనే తయారైతాన్రోల్లా 31st నాడు అప్పులు చేసి మరి దావత్ చేసుకున్నారు, లోన్లు కూడా తీసిరట లోన్ యాపులల్లా. అగో గట్లున్నదోళ్ళ కథ. కానీ ఒకడు ఏం చేసిండో ఎరికేనా అనోళ్ళ దావత్ చేసుకునేందుకు. ఇగో నేను చెప్తా చూడుర్రి మీరే. రావయ్యా మహానుభావ దా దా జరా ముసుగు తీయరా అదురే తీయరా. సరే పటు సినిమా సమజైంది కదా. ఈ ముసుగు వీరుడు ఎవలో దొంగోడే. పోలీసులు ఎంత పైలంగా పట్టుకపోతుర్రో చూడు. ఇంతకు వీడు చేసిన దొంగతనం ఏందయ్యా అంటే గుళ్ళే గంటలు గంటలు ఎత్తుకపోయిండన్నట్టు. అగో ఆ గంటలు గివ్వే, ఒకటి పెద్ద గంట, ఇటు చిన్న గంటలు. ఓష్ని ఈ గంటల్ని ఏం చేసుకుంటావురా దివానగా అని అడిగితే ఏమంటాడు, ఇటు నమ్ముకొని హ్యాపీ న్యూ ఇయర్ దావా చేసుకుందామనుకున్నా కానీ దొరికిపోయినానంటుండు. అంటే డిసెంబర్ 31st దావత్ చేసుకునేందుకు ఈడు దొంగోడైండు అన్నట్టు. భయంసాలున్న నాగదేవత గుడిలా ఈడును ఈయన సోపతిగాడు హుండిని వాళ్ళగొట్టిరు. గుళ్ళే ఉన్న గంటలు ఎత్తుకుపోయి వాటిని సెకండ్ హ్యాండ్కు అమ్ముకుందాం అనుకున్నారు. ఆఖరికి ఈడు గిట్ల పోలీసులకు దొరికిపోయిండు. 30th ఎర్లీ మార్నింగ్ నైట్, 31st ఎర్లీ మార్నింగ్ వీళ్ళు న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఏదైనా గుడికి వెళ్తే మంచిగా దొరుకుతాయి డబ్బులు అనేసి అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ని హుండీని పగలగొట్టే క్రమంలో అది గట్టిగా నేలకి ఫిక్స్ అయింది టైల్స్ తోటి. పెద్ద రాయి తీసుకొచ్చి బండరాయి దాన్ని కొట్టారు, దానివల్ల అక్కడ టైల్స్ డిస్టర్బ్ అయ్యాయి. ఆ హుండీలో ఎక్కువగా కొంచెం కాయిన్స్ దొరికాయని వాళ్ళు అక్కడ నుంచి బెల్స్ తీసుకెళ్ళి ఈ బెల్స్ అండ్ ఈ బెల్స్ ఇవన్నీ కూడా వాళ్ళు అక్కడ థెఫ్ట్ చేయడం జరిగింది. చేసి నెక్స్ట్ డే వీళ్ళంతా కూడా ఈ పైన్సాల్లో తిరుగుతున్నారు సోనా చాందీ మార్కెట్ ఏరియాలో. చూసినవా కథ ఎట్లున్నదో. ఈ గంటల దొంగను ఏవట్టి భయంస అంతా ఆగం ఆగం అయిపోయాయి. ఈయన 31st దావత్కున్న పడెత్తు. ఆ రోజు పార్టీ వేసుకోకుంటే ఎవరన్నా జైలు ఎత్తరా, లేకుంటే సభ్య సమాజం పెద్ద బేకరగాని లెక్క చూస్తుందా? ఇప్పుడు చూడు ఏమైందో. పాత ఏడాదికి టాటా చెప్పి దరిద్రాలన్నీ ఒడగొట్టుకుందాం అనుకున్నాడు. గంటలు దొంగతనం చేసి కొత్త ఏడాది 2వ రోజే జైళ్ళలో పడ్డాడు.